ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారు అనే విషయం మనం ధ్యానించుకుందాం. ఎవరు పిరికివారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఆ పిరికివారు అందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండంలో పాలు పొందుతారు. అలాగే అవిశ్వాసులు కూడా అగ్ని గంధకాల్లోనికి వెళ్ళిపోతారు అని తెలుసుకుందాం. ఈ మూడో కోవకు చెందిన వారు ఉన్నారు, వారు అసహ్యులు. ఆ వాక్యం చదువుకుందామా మరలా. ఆ పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే అసహ్యులు. ఎవరు అసహ్యులు? అలా అసహ్యం అంటే ఏంటి? లోకంలో మనం అసహ్యం అంటే చాలాసార్లు అనుకుంటాం కదా, మనకి ఇష్టం లేదు అదే అసహ్యం అనుకుంటూ ఉంటాం. కానీ అసహ్యించుకోవడం వేరు, ఇష్టం లేకపోవడం వేరు. కొంతమందికి కొన్ని నచ్చవు. ఫలానా కూర నాకు నచ్చదండి, నేను తినను అని చెప్తూ ఉంటాం. అయితే ఎవరైనా పొరపాటు నాకు కూర వేశారనుకోండి, మనం దాన్ని అసహ్యించుకోం, పక్కన పెట్టేస్తాం. కానీ కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని మనం అసహ్యించుకుంటాం. ఇష్టం లేని దాని మీద అంత ప్రాబ్లం లేదు, కానీ అసహ్యం అనేది ఉంది కదా, అసహ్యం అనేది ఇంకా దాన్ని మన దగ్గరకు కూడా రానివ్వం. ఉదాహరణకు మీకు అర్థం అవడానికి తెలియజేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం, కొన్ని జంతువులు, కొన్ని వస్తువులు కొంతమందికి నచ్చదు, కొంతమందికి అసహ్యం. వాటిని చూస్తే ఇంకా వారు ఆ రోజంతా కూడా ఇంకంతే. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు కూడా కొంతమంది మనుషులు చూసారనుకోండి, వాళ్ళంటే అసహ్యం. మనం ఎవరినైతే ఇష్టపడతలేదో వారు మన ఇంటికి ఫంక్షన్కి వచ్చారనుకోండి, అప్పటి వరకు ఉన్న సంతోషం అంతా ఎగిరిపోతుంది, మన ముఖం మారిపోతుంది. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే, ఈ లోకంలో పంది ఉంది. చాలామందికి సందేహం వస్తుంటుంది ఆ పందిని చూస్తే. పంది ఉంది కదా, దీన్ని ఎందుకు చేశాడు దేవుడు? పందిని ఎవరన్నా ఇష్టపడతారా? అందరికీ అసహ్యమే పంది అంటే. ఎందుకు అంటే పందికున్న లక్షణం ఇందులో రాయబడి ఉంది. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చాలండి. ఈ రెండు జీవులు, రెండు జంతువుల కోసం మనం ఆలోచించినట్లయితే లోకంలో కుక్క చాలా అసహ్యమైంది. బైబిల్లో రాయబడి ఉంటుంది కుక్క గురించి అనేక విషయాలు దేవుడు రాయించాడు. ఏ జంతువుకి లేని అలవాటు కుక్కకు ఉంటుంది. కుక్క ఏం చేస్తుందంటే వాంతి చేసుకుని మరలా అదే వాంతిని తింటూ ఉంటుంది. ఏదన్నా ఒక ఫంక్షన్ అవుతుంది అనుకోండి, గబగబా తినేస్తుంది, మరలా వాంతి చేసుకుంటుంది, ఇది నాకు వద్దని వదిలేస్తుంది, మరలా దాని దగ్గరికే వెళ్తూ ఉంటుంది. పంది ఉంటుంది. పందిని మనం తీసుకొచ్చి ఎన్ని చేసినా, శుభ్రంగా స్నానం చేయించి కడిగి అన్నీ చేసి మంచిగా పౌడర్ రాసి ఇక్కడే కూర్చోమ్మని సోఫాలో కూర్చోబెట్టినా అదేం చేస్తుంది? బురద కనిపిస్తే మరలా బురదలోనికే వెళ్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలను పెంచండి, అది మరలా బురదలోనికే వెళ్తూ ఉంటుంది. చాలామంది పులిని పెంచుకుంటూ ఉంటారు. పులిని పెంచుకుంటే చిన్నప్పటి నుంచి దానికి మీరు పాలే ఇచ్చి పెంచితే అది ఇంకా మాంసాహారమే తినుకోకుండా పెరుగుతుంది. కానీ పొరపాటున ఎప్పుడైనా కానీ రక్తం వాసన చూసిందంటే తనలో ఉన్న క్రూరత్వం మళ్ళీ బయటకు వస్తుంది. కుక్కల విషయంలో కూడా అంతే. కుక్కని మనం ఎంత చేసినా, ఎన్ని చేసినా అది మరలా వెళ్ళి దాని ఇష్టం వచ్చిన చోట నోరు పెడుతూ ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటుంది. జంతువుల గురించి మనం చూసినప్పుడు వాటిని చూస్తే మనం ఏం చేస్తాం? అసహించకుండా ముఖం పక్క పెట్టేసుకుంటాం. వచ్చిందనుకోండి అసహ్యంగా ముఖం పెడతాం. ఈ అసహ్యంగా మనం ఎలాగైతే చూస్తున్నామో, ఎవరైతే అసహ్యులో వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారట? అగ్నిగంధకాల్లోనికి వెళ్ళిపోతారు. అయితే అసహ్యులు ఎవరయ్యా అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, అందరూ అసహ్యులమే. ఎవ్వరు దేవుడి చేత ఇష్టపడే స్థితిలో లేము. ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వెళ్ళాడు డ్రైనేజ్లో ఆడుకున్నాడు, మొత్తం చెత్త చెదారం అంతా ఒంటికి పూసుకున్నాడు. ఎలా ఉంటుంది? మన ముఖం ఎలా పెడతాం? ఇంకా ఇలా అని మనం ఇంకా వాడిని ముట్టుకోలేనంత
అసహ్యం మనకు వస్తూ ఉంటుంది. అలా మనం అసహించుకుంటాం. మన పిల్లలు 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది బొర్రలోనే ఉన్నారు. అప్పుడు ఎవరిని అసహించుకుంటాం, ఎవరిని ప్రేమించుతాం, ఎవరిని ఇష్టపడతాం? అందరినీ అసహించుకుంటాం. అలాగే దేవుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ అసహించుకుంటూ ఉన్నాడు. తన ఇష్టపడి చేసుకున్న మనుషుల్ని అసహించుకోవడం ఏంటండి అంటే, దేవుడు ప్రేమతో మనల్ని చేసుకున్నాడు, కానీ మధ్యలో సాతాను అనేవాడు ఏం చేశాడంటే మనలో పాపాన్ని పెట్టి వేశాడు. ఇప్పుడు మనలో పాపం ఉంది కాబట్టి దేవుడు ఖచ్చితంగా అసహించుకోవాలి. ఇది చెప్పడానికి చాలా క్లిష్టమండి. ఎందుకంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎంత కష్టమంటే నోటి మాటలతో చెప్పగలం, కానీ దాన్ని మనం ప్రాక్టికల్గా వివరించలేం. ఎందుకంటే ఒక వ్యక్తి దేవునికి అసహ్యం అయిపోయాడు, కానీ అదే వ్యక్తిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దాన్ని మనం వర్ణించలేం, చెప్పలేం, మన మాటలు సరిపోవు. అటువంటి పరిస్థితికి వచ్చేసిన మానవ జాతిలో అందరూ కూడా దేవునికి ఉగ్రత పాత్రలు, దేవుడు అసహించుకునే స్థితిలో ఉన్నారు. అందుకే పౌలు గారు చెప్తూ ఉంటారు కదా, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలండి. ఒకప్పుడు మన స్థితి ఏంటంట, మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారము. చచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? చచ్చిన వారిని ఎవరైనా ఇష్టపడతారా? చచ్చిపోయి 4 రోజులు అయిందనుకోండి, ఎంత దగ్గర వాళ్ళైనా కూడా ముక్కు మూసుకోవాల్సిందే. అందుకే లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి అన్నాడు, ఆ సమాధి మీద రాయింది ఏంటంటే, వారి సహోదరి ఏమన్నది, అయ్యా వాసన కొడతాడు అన్నది. మా తమ్ముడే కదా, పర్వాలేదు అనుకుంటారా? అసహ్యమే. శవం ఉందంటే ఇంట్లో దానికి స్థలం ఉండదు. కారణం ఏంటంటే అది అసహ్యమే. అయితే ఈరోజు మన అపరాధముల చేత, మన పాపముల చేత మన అందరం చచ్చిన వారమై ఉన్నప్పుడు మన అందరం కూడా కంపు కొడుతూ ఉన్నాం. పరిశుద్ధుడైన దేవునికి పాపం అనే కంపు ఎంత మాత్రం నచ్చదు, కాబట్టి మనుషుల్ని ఖచ్చితంగా దూరం పెట్టాలి. కానీ ఆయన మనుషుల్ని దూరం పెట్టడానికి మనల్ని చేసుకోలేదు. మనల్ని ఆయన ఎందుకు చేసుకున్నాడు? మనల్ని ప్రేమించడానికి ఆయన మనల్ని సృష్టించాడు. దేవుని ప్రేమ చాలా విచిత్రమైందండి. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే, సమీపించరాని తేజస్సులో ఆయన ఒక్కడే ఉంటాడు. ఇంకెవ్వరో అలా సమీపించరాని పేరులోనే ఉంది. సమీపించరాని తేజస్సు అంటే అసలు మనం అక్కడికి వెళ్ళలేం, ఎవరూ వెళ్ళలేరు. అక్కడ ఉన్న దేవుడు అక్కడి నుంచి బయటకు వచ్చి మనల్ని అందరినీ ఎందుకు సృష్టించాడు అంటే, మనల్ని ప్రేమించాలని. మనల్ని ప్రేమించాలంటే అక్కడ ఒకటి అడ్డొస్తూ ఉంది. ఏంటి అడ్డు? పాపం అడ్డొస్తూ ఉంది. పాపం దేవునికి అసహ్యంగా ఉంది. దేవుళ్ళో ప్రేమ ఎంత ఉందో దేవుళ్ళో పరిశుద్ధత కూడా అంతే ఉంది. దేవుడి గురించి మనం వివరించలేం. దేవుళ్ళో ప్రేమ ఎంత ఉంది, పరిశుద్ధత ఎంత ఉందంటే 50-50 కాదండి. 100% ప్రేమ ఉంది, 100% పరిశుద్ధత ఉంది. ఆయన మానవుడా దేవుడు అంటే ఇది కూడా అంతే. 50-50 చెప్పకూడదు. 50% మానవుడు, 50% దేవుడు కాదు. 100% దేవుడు, 100% మానవుడు. ఆయనలో ఉన్న ప్రేమ మనల్ని ప్రేమిస్తూ ఉన్నది. ఆయనలో ఉన్న పరిశుద్ధత మనల్ని అసహించుకుంటూ ఉన్నది. అయితే దానికి మార్గం ఏంటి అని దేవుడు ఆలోచించి ఆయన కుమారుడిగా క్రీస్తుని లోకానికి పంపారు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత దేవుడు అవ్వలేదు. ఎందుకంటే పుట్టిన వారు ఎవరూ దేవుడు కాలేరు. కానీ దేవుడు మానవుడిగా జన్మించాడు. హోరేబు కొండలోంచి, హోరేబు పర్వతంలోంచి ఒక బండ ఇజ్రాయేలు ప్రజల్ని వెంబడించింది. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఎక్కడిదా బండ? హోరేబులోంచి వచ్చిందే. ఆ దేవుళ్ళలోంచి ఒక భాగంగానే క్రీస్తు మన కోసం వచ్చారు. వచ్చాయని ఏమన్నారంటే, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాన్ని అంతా తీసివేస్తాను, వారిలో అసహ్యత అంతా తీసివేస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఆదాము మొదలుకొని ఆయన సిలువ వరకు ఎంతమంది అయితే ఉన్నారో వారి పాపాలన్నీ క్షమించేశారు. తర్వాత అందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చారు. నమ్మి బాప్తిసం పొందితే మీరు రక్షించబడతారు. బాగానే ఉంది.
నేను నమ్ముకున్నాను, నా పాపాలు పోని, మరలా పాపాలు ఉండవా ఇంకా అంటే మరలా కొత్త సమస్య వచ్చి పడింది. నాలో పాపాలు దేవుడు తీసివేశాడు. ఇప్పుడు మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చెప్తాను. ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది అనుకోండి, అది రక్తంలో ఉంది. రక్తంలో ఉన్నప్పుడు చికిత్స చేస్తే ఏమవుతుందంటే మరలా వస్తూ ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలకు ఒక డౌట్ వచ్చింది, మనిషిలో ఉన్న రక్తం అంతా బయటికి తీసేద్దాం, తీసేసి బయట ప్యూరిఫై చేసి అందులో బ్యాక్టీరియా వైరస్లు ఏమీ లేకుండా మరలా అతనిలోనికి ఆ బ్లడ్ పంపించేద్దాం అంటే థియరిటికల్గా బాగానే అనిపించింది. తర్వాత ప్రాక్టికల్గా చేద్దాం అన్నప్పుడు ఒక సైంటిస్ట్ ఒక సందేహం వెలిబుచ్చాడు. మీరు బ్లడ్ మొత్తం తీసేస్తున్నారు కదా, కానీ ఒక్క చుక్క కూడా లేకుండా తీయగలరా? ఎక్కడో చోట ఉండిపోతుంది. దాంట్లో ఒక కణం ఉండిపోయింది అనుకోండి, ఒక వైరస్ ఉండిపోయింది అనుకోండి, మరలా అది ఏమవుతుందంటే దాని పని ఉండదు. మరలా మనకంటే డ్యూటీలు అన్నీ ఉంటాయి, వాటి పనులు ఏముండవు, ఇంకా ప్రొడ్యూస్ అయిపోతూనే ఉంటాయి, పెరిగిపోతూనే ఉంటాయి, రెట్టింపు అయిపోతూనే ఉంటాయి. ఆ రకంగా మనిషిని మళ్ళా నింపేస్తారు. అలా మన జీవితాలు కూడా అలాగైపోయినాయి. దేవుడు మన పాపాలన్నీ క్షమించేశాడు, మీరు పరిశుద్ధులను సర్టిఫై చేసేశాడు. తర్వాత మరలా పాపాలు స్టార్ట్ అయినాయి. రక్షణ పొందేశాను కదా, బాగానే ఉందనుకున్నాం, మరలా పాపాలు వస్తూ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ తెలియక చాలామంది రక్షణ పొందమంటే భయపడిపోతారు. రక్షణ పొందాక పాపం చేయకుండా అంటే రక్షణ పొందాక పాపం చేయకుండా ఉండే ప్రసక్తే లేదు. అన్నీ జరుగుతూనే ఉంటాయి, ప్రాసెస్లు వెళ్ళిపోతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా నువ్వు అసహ్యుడుగా, నేను అసహ్యురాలుగా మనం కనిపించుకోకుండా ఉండడానికి దేవుడు ఒక మంచి మార్గం ఇచ్చాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే మన మీద ఒక తెరగా, యేసుక్రీస్తు ప్రభువే మన మీద మనల్ని కప్పి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనలో పాపం లేదని కాదు అర్థం. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి కనిపిస్తాం దేవుడికి? మనం యేసుక్రీస్తులో కనిపిస్తాం. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడో చూడండి దేవుడు. మన జీవితాలు పాపంతో నిండిపోయి ఉన్నాయి, మన జీవితాలు అవిధేయతతో నిండిపోయి ఉన్నాయి. అయినప్పటికీ దేవునికి మనం ఎలా కనిపిస్తున్నాం? పవిత్రంగా, పరిశుద్ధంగా కనిపిస్తున్నాం. కారణం ఏంటంటే మనం యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకుని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, అందరు అసహ్యులే, కానీ అసహ్యులు అందరిలో కూడా ఒక గుంపు ఉంది, నరకాన్ని తప్పించుకున్న గుంపు. వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నవారు. ధరించుకోలేదనుకోండి, దేవునికి ఎలా కనిపిస్తారు? అసహ్యులుగానే కనిపిస్తారు. అసహ్యులుగా కనిపించిన తర్వాత ఎంతమంది షర్ట్ వేసుకుంటే ఏముందండి? ఒక నెల రోజుల నుంచి స్నానం చేయలేదనుకోండి, మంచి షర్ట్, కలర్ఫుల్ షర్ట్ వేసుకొచ్చాం, అందరూ ఆహా అంటారు, అందరూ అసహించుకుంటూనే ఉంటారు. ఒక మనిషిలో ఉన్న పాపం బయటికి తెలిసేలాగా ఒక మిషన్ వచ్చింది అనుకోండి. నేను ఒక చిన్న స్టోరీ చదివాను ఒకసారి. స్నానం చేయని వాడి దగ్గర ఎలాగైతే వాసన వస్తుందో, హృదయంలో చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తే వారికి వాసన వచ్చేలాగా ఒక సైంటిస్ట్ ఒకటి కనిపెట్టాడట. కథే, ఫిక్షన్ అంటారు కదా, ఆలోచించిందే, జరిగింది కాదు, కనిపెట్టాడట. అది కనిపెట్టిన తర్వాత టెస్ట్ చేస్తానంటే ఎవరు వస్తలేదు. కారణం ఏంటి? స్నానం చేయలేదని తెలియకుండా ఉండడం కవర్ చేసుకోగలం. నా హృదయంలో ఆలోచనలు రాకుండా ఎలా కవర్ చేసుకోగలను? ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నా, ఎన్నో ఆలోచిస్తున్నాను. అది ఉందనుకోండి, నాలోకి వాసన స్టార్ట్ అవుతుంది, మీ అందరూ మొక్కలు ఎలా పెట్టుకుంటారు, అసహించుకుంటారు. అలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే మనందరికీ కూడా మనలో పాపం ఉన్నప్పటికీ, మనలో పరిశుద్ధత లేకపోయినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మన మీద కప్పి ఉంచాడు. దేవుడు మనల్ని చూస్తూ ఈరోజు అంటున్నాడు, వీరందరూ పరిశుద్ధులు అయిపోయారు. అలా ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభుని ధరించుకుని ఉన్నారో వారందరూ కూడా బల్లను సమీపించడానికి అర్హులు. ఇంకో మాటలో చెప్తాను, ఎంతమంది అయితే బల్లను సమీపించడం లేదో వారెవరు? అసహ్యులు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నవారు కాదు. సింపుల్. రెండు గుంపులు. ఒక గుంపు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నారు, వారు అసహ్యులు, వీరు అసహ్యులే. కానీ అసహ్యులు అయిన వారు ఏం చేస్తున్నారంటే దేవుని ధరించుకున్నారు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ అసహ్యులు అనేవారు ఏం చేస్తూ ఉన్నారు? రెండో మరణానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు నేను ఒకటే బాబు అని ఎవరన్నా అంటే మీరు చెప్పాలి, బాబు నువ్వు నేను ఒకటే, కానీ ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ వచ్చిన తర్వాత నీ వెళ్ళే దారి వేరు, నేను వెళ్ళే దారి వేరు. కాబట్టి ఏ దారిలో మనం వెళ్తున్నాం మనకు తెలుసు. కాబట్టి ఇక ఏ దారిలో వెళ్ళండి అని నేను చెప్పడం లేదు, కానీ మీరెవరైతే దేవుని ధరించుకున్నారో వారు అందరూ కూడా పరిశుద్ధులు అయిపోయారు. కాబట్టి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధులైన వారందరం కూడా దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని తీసుకుందాం.